నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మా. అక్క, పెరియావాకి సంబంధించి 16 శుక్రవారాలు చేసుకునేటటువంటి సేవ ఒకటి ఆల్రెడీ మనం పూర్వం చెప్పుకున్నాము. అయితే దాని గురించి చెప్తారు అని చెప్పి కొంతమంది కమెంట్స్ కూడా మళ్ళీ అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి మళ్ళీ చెప్తారా అక్క? ఎందుకంటే ఈ శుక్రవారం పంచమితో వస్తోంది. పంచమి అంటే ఎందుకని ఏదో రకమైన ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఎందువలన పంచమి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ 16 వారాలు కూడా ఒకసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను. పంచమి రోజు ఏదైనా కనుక పూజ చేస్తే కనుక పూర్వజన్మ పాపం ఏదన్నా ఉంటే, పాస్ట్ లైఫ్ కర్మాస్ అని మనం ఈ మధ్య చాలా వింటున్నాం, అలాంటివి కూడా తొలగిపోతుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మీరు చూస్తే పంచమి తిథితో లక్ష్మీ పంచమి అని, వసంత పంచమి అని, ఋషి పంచమి అని, అవునా, రంగు పంచమి అని, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ తిథికి చాలా విశిష్టత ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ చూస్తే కనుక 5 సంఖ్య చాలా పవర్ఫుల్ అని చెప్పి మనం సంఖ్యల రూపంలో, నెంబర్స్ రూపంలో చెప్పుకుంటే కనుక 5 నెంబర్ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాం. కాబట్టి ఆ రోజు మరి పరమాచారి గారు తన నోటితో చెప్పిన పూజ, ఇది చేసుకోండి, ఇది చాలా బాగుంటుంది అని చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో నేను ఆ పూజ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ శుక్రవారం కూడా వదలలేదు. అవునా? కంటిన్యూగా ఈ తమలపాకుల హారతి ఎలా అయితే కంటిన్యూస్ గా చేస్తారు, ఇది అలా చేస్తారు. అయితే మేము కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకనంటే ఆయన చెప్పిన తర్వాత ఇంకా దానిలో చాలా విశేషం ఉంది అని చెప్పి మీరు చూస్తే 16 అంటే 16 కళలు చంద్రుడివి చూస్తున్నాం. అమ్మవారికి సంబంధించింది అని చెప్పి మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అందుకని అమ్మవారి అనుగ్రహం, ఇటు మానసికంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదు అంటే చంద్రుడు అనుగ్రహం కూడా మనకు ఉండాలి. కరెక్ట్. అలాగే చంద్రుడు అనగానే నాకు బాగా గుర్తొచ్చేది ఫస్ట్ శ్రీరామచంద్రమూర్తి. అవునా? 16 కళలు ఉన్న శ్రీరామచంద్రమూర్తి, ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక్కడ అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. అందుకే అస్సలు మర్చిపోకండి, చెయ్యండి అని చెప్పారు అని కూడా. అలాగే ఇక్కడ ఎలా అయితే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాడో చంద్రుడు, అలాగే శుక్రవారం నాడు మనం ఒక దీపం పెట్టుకొని, అలాగే నెక్స్ట్ శుక్రవారం 2 దీపాలు పెట్టుకొని పెంచుకుంటూ వెళ్తాం అనమాట. చెప్తాను. స్వామివారికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫ్రైడే, రేపు పంచమి రోజు ఒకటే దీపం వెలిగించాలి, 2 ఒత్తులు వేసి. రేపు 18వ తారీఖు. రేపు 18వ తారీఖు వేస్తే మీరు ఆ నువ్వుల నూనె వేసుకోవచ్చు, మీ దగ్గర కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనె వేసుకోవచ్చు, ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఒక్క ఒత్త, 2 ఒత్తులు, ఒకటే దీపం. మామూలుగా మీరు రెగ్యులర్గా పెట్టే దీపాలతో పాటు ఇది అడిషనల్గా పెడతాం అన్నమాట. అలా 2వ శుక్రవారం 2 దీపాలు పెడతాం, సపరేట్ ప్రమిదల్లో 2 ఒత్తులు వేసి 2 దీపాలు. అలాగే 3వ శుక్రవారం 3 దీపాలు, 4వ శుక్రవారం 4 దీపాలు. అలా 16 శుక్రవారాలు వచ్చేటప్పటికి 16 కళ్ళకళకళ్ళాడుతుందేమో అసలు మన దేవతా మందిరం. అయితే మధ్యలో అడ్డొస్తే ఆపుకోవడమే. కానీ చాలా సందర్భాల్లో నేను చూసింది ఏంటంటే అడ్డే రాదు అసలు. శుక్రవారం అయిపోయిన వెంటనే అవ్వడం, శనివారం మళ్ళీ శుక్రవారానికి కంప్లీట్ అయిపోవడమో జరుగుతుంది. చాలా అనుగ్రహం ఉంటుంది పూజ చేస్తే అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎప్పుడన్నా అడ్డొచ్చినా నేను 1 వారమే చూశాను అడ్డు. 2 ఆడపిల్లలు ఉన్నారు మనకి, తెలిసిన విషయం కదా. అయినా సరే 1 వారం అడ్డు రావడమే చూశాను. కంటిన్యూగా 2 వారాలు మాత్రం ఎప్పటికీ అడ్డు రాదు అసలు. చేసుకోవడం చాలా మంచిది అనమాట. అలాగే మీరు చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే పరమాచారి గారి ఫోటో పెట్టుకొని, పక్కనే అమ్మవారి ఫోటో కూడా పెట్టుకొని, ఒక బల్ల ఉంటే సెపరేట్గా వేసుకొని ప్రత్యేకంగా చేయడం, అక్కడ మా అష్టదళ పద్మం వేసుకోవడము. అమ్మవారి ఫోటో అంటే ఎవరు? లలితమ్మ, కామాక్షి అమ్మవారు, లలిత అమ్మవారు ఒకటే కాబట్టి కామాక్షి అమ్మవారిది తీసి పెట్టుకోండి, చక్కగా పెట్టండి. చక్కగా పెట్టుకొని చక్కగా ముగ్గు వేసి, కుదిరితే గనక పాదాలు వేయండి, ఇటు 2 పాదాలు అటు 2 పాదాలు, కృష్ణ పాదాలు వేసుకొని దండం పెట్టుకోండి. స్వామివారి పూజ అనూషం చేసినప్పుడైతే ఆయన పాదాలు కూడా ప్రింట్ చేసుకుని వస్తారు తమిళనాడులో. అంటే ఆయన వచ్చారు, ఆయన కంపల్సరీ అని చెప్పి పొద్దున్నే లేచి పెద్ద పెద్ద ముగ్గులు వేసి, ఇంటి నిండా కూడా ముగ్గులు వేసుకొని ఆయన పాదాలు వేసుకుంటూ వస్తారు. అంటే నెలకోసారి ఇది ఉంటుందా? నెలకోసారి అనురాధ నక్షత్రము.
మనం చెప్పాము అది కూడా ఎలా చేసుకోవాలి అని చెప్పి. ఈ శుక్రవారం కూడా అలా 2 పాదాలు పక్కకు పెట్టుకొని ఆ పాదాలకు కూడా పూజ చేసుకొని చక్కగా దండం పెట్టుకొని ఆ ఒక్క దీపం వెలిగించి కామాక్షి స్తోత్రం కానివ్వండి, లలితా సహస్రనామం కాదు, మీ ఇష్టం, మహాలక్ష్మి అష్టకం కానివ్వండి, ఏదైనా చదువుకొని, అలాగే స్వామివారి పంచదశి స్తోత్రం కూడా ఉంటుందన్నమాట. మాకు ఒకసారి చదివి వినిపించండి అక్క. వినిపిస్తాను. ఓకే, అది కూడా చదువుకోండి చక్కగా. ఆ టెక్స్ట్ కూడా మనం ప్లే చేద్దాం, పంపిస్తాను. మేడం చదువుతూ ఉంటారు, ప్లే అవుతూ ఉంటుంది, చక్కగా మీరు చూసుకుని చదువుకోవచ్చు. చదవడం రాని వాళ్ళు వినొచ్చాక వినొచ్చు, మీరు చదివేది కానీ చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అలా ఇంకా మీరు నైవేద్యం ఏం పెట్టాలి అని అనుకుంటే కనుక అన్నపరవాణం నైవేద్యం పెట్టడం చాలా ప్రతి శుక్రవారం. మనం ఎలాగో దధ్యోజనం మీరు చెప్పారు ఏంటి, శుక్రవారం అమ్మవారికి దానిమ్మ పళ్ళు దద్దోజనం చేయమన్నారు కదా, అన్నపరవాణం కూడా ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా పెట్టుకోవచ్చు. అన్నపరవాణము లేదు అంటే దద్దోజనమే పెట్టుకోవచ్చు. పూజ అంతా అయిన తర్వాత మేము దద్దోజనానికి ప్రిపేర్ అయిపోయామండి అని అనుకుని, దద్దోజనం పెట్టక మేము ఆకులు హారతి ఇవ్వాలి కదా, మళ్ళీ తమలపాకులు హారతి ఇవ్వాలి కదా అని అనుకుంటే తప్పకుండా అదే చేసుకోవచ్చు అనమాట. అయితే పంచమి తిథికిను మన దీనికి ఏంటి అనేది కూడా స్వామివారిది చదివిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఐడియా వచ్చింది నాకు, అది కూడా చెప్తాను. ఓకే ఓకే, అయితే ముందుగా అయితే పంచదశి విందాం. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. గురువార సభా ద్వారా శాస్త్ర సంరక్షణం కృతం, అనురాధ సభా ద్వారా వేద సంరక్షణం కృతం. మార్గశీర్షే మాసవరే స్తోత్ర పాఠ ప్రచారణం, వేద భాష్య ప్రచారార్థం రత్నోత్సవ నిధి కృతః. కర్మకాండ ప్రచారార్థం వేద ధర్మ సభా కృత, వేదాంతార్థ ప్రచారార్థం విద్యారణ్య నిధి కృతః. శిలాలేఖ ప్రచారార్థం ఉట్టంకిత నిధి కృతః. గోబ్రాహ్మణ హితార్థాయ వేద రక్షణ గో నిధి. గోశాలా పాఠశాలా చ గురుభిస్తత్ర నిర్మతే, బాలికానాం వివాహార్థం కన్యాదాన నిధి కృతః. దేవార్చకానాం సాహ్యార్థం కశ్చి ముదూర్నిధి కృతః. బాలవృద్ధాతురాణాం చ వ్యవస్థా పరిపాలనే, అనాథ ప్రేద సంస్కారాతే అశ్వమేధాఫలం లభేత్ इति व्याख्यानुसारेण व्यवस्था तत्र कल्पिता. यत्र श्री भगवत्पादैः क्षेत्र पर्यटनं कृतं तत्र तेषां शिलामूर्तिं प्रतिष्ठाप्य शुभं कृतं. भक्तवाञ्छाभिसिद्ध्यर्थं नाम तारकलेखनं, राजतञ्चारथं कृत्वा कामाक्ष्या परिवाहनं. कामाक्ष्यम्बा विमानस्य स्वर्णपत्रैः समावृतिः, मूलस्थोस्तव कामाक्षा स्वर्णवर्णपरिष्कृतिः. ललितानाम सहस्रा स्वर्णमाला विराजते. श्रीदेव्या पर्वकालेषु सुवर्णारथचालनं, चिदम्बरनटेशस्य सुवैढूर्यकिरीटकं. कारे अभयप्रदे पादे कुञ्चिते रत्नभूषणं, मुष्टितण्डुलदानेन दरिद्राणां च भोजनं. रुग्णालये भगवतः प्रसादविनियोजनं, लोकक्षेमहितार्थाय गुरुभिः बहुतत्कृतं. स्मरन्ताद्वन्दनं कुर्यन् जन्म साफल्यमाप्नुयात्. इति श्री जयेंद्र सरस्वती स्वामी वारी विरचित పంచదశి స్తోత్రం సమాప్తం. అద్భుతం, చాలా సులువుగానే ఉంటుంది, మెల్లమెల్లగా అంటే వింటూ ఉంటే వచ్చేస్తుంది. అనాథ ప్రేతాన్ని సంస్కరిస్తే అశ్వమేధ ఫలితం లభిస్తుంది అనేది నిజంగా ఓనర్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఓనర్స్, సొంత ఇల్లు గలవాళ్ళు, అదే సొంత ఇల్లు గలవాళ్ళు అందరూ కూడా ఎందుకో రావడానికి వీల్లేదు, డెడ్ బాడీని మేము మా ఇంట్లోకి మేము తీసుకురానివ్వము, మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోండి. ఎక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు? అది చాలా పొరపాటు. ఇంకా తుది శ్వాస విడిచే పరిస్థితి ఉంటే బయట పెట్టేయండి, ఇక్కడ పెట్టద్దు. నేను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చనిపోతే ఓనర్స్, మీరు ఏడవకండి మాకు చాలా భయంగా ఉంది, ఏడవద్దట, బయటకు వెళ్ళిపోయి ఏడవండి. ఎంత హ్యూమిలేటింగ్ అనిపించింది అంటే, బా అసలు ఏమనాలో కూడా అర్థం కాలేదు అక్క, ఇట్లుంటారు నిజంగా. అవును, అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రం తెలుసుకోకుండా అయ్యో మనం ఏం చేయాలి, మనం ఎలాంటి హెల్ప్ చేయాలి. మా చిన్నప్పుడైతే వాడవాడంతా అన్నం వండేవాళ్ళం కాదు, ఆ రోజంతా పొయ్యి వెలిగేది కాదు ఆగాలని. లేదు అంటే కనుక ఒక్కళ్ళు వాళ్ళకి మజ్జిగలు కావాలన్నా లేకపోతే ఏమైనా సప్లై కావాలన్నా అలా చేసేవాళ్ళు. వెళ్ళేదాకా కూడా వెళ్ళేదాకా అసలు పొయ్యే వెలిగించేవాళ్ళు కాదు. ఆకలేస్తుందన్నా కూడా ఆగమ్మ తినకూడదు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, పైన పీనుగుంటే కింద శుభ్రంగా వండుకుని తినేయడం, కింద ఉంటే పైన తినేయడం, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.
కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అంటే ఎవరో తెలియని వాళ్ళకి కూడా మనం సంస్కారం చేస్తే గనక అది చాలా మంచిది అని చెప్పి స్వామి వారే చెప్పారు. అశ్వమేధ యాగం చేసినంత ఫలితంట. ఇది విన్నప్పుడు నాకేమనిపించిందంటే, ఫౌండేషన్ స్టార్ట్ చేశాం కదా శ్రీపాద తత్వమయి ఫౌండేషన్ ద్వారా, అలాంటి కార్యక్రమాలు కూడా ముందుండి నడిపించాలి అని చెప్పి ప్రేరణ కలిగింది. మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. తప్పకుండా అందరినీ తప్పకుండా చేస్తా. అయితే మనం ఇది చదువుకున్నప్పుడు, మీరు అపార కరుణా సింధం అనేది చదువుతూ ఉంటారు కదా, మీరు దీపాలు వెలిగించేటప్పుడు ఒక దీపం వెలిగిస్తారు, లాస్ట్ కి 16 దీపాలు వెలిగిస్తారు కదా, జయ జయ శంకర హరహర శంకర అని కూడా అనుకోండి. అలాగే శ్రీరామచంద్రమూర్తిని కూడా తప్పకుండా తలుచుకోండి. ఎందుకు అని అంటే గనక, ఎక్కడైతే శ్రీరామ నామం ఉంటుందో అక్కడ పరమాచారి గారు వచ్చి కూర్చుంటారు. అద్భుతం. ఇందాక చెప్పాను కదా, పంచమి అన్నది ఎందుకు మనం పంచమి రోజు చేసుకోమని చెప్పి, ఎందుకు అని అంటే గనక, స్వామివారు ఏం చెప్పినా కూడా 5 ప్రదక్షిణాలు చేసి రండి అని చెప్పేవారట కామాక్షి అమ్మవారికి. ఆ 5వ ప్రదక్షిణ చేసేటప్పటికే పనులు అయిపోయేట. 5 రోజులు కానీ 5 ప్రదక్షిణాలు కానివ్వండి, ఇలా చెప్పేవారు. కాబట్టి తప్పకుండా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సమస్య అయినా కూడా స్వామివారికి చెప్పుకుని ఆయన ఉన్నారు అని చెప్పి ఒక 11 సార్లు శ్రీరామ శ్రీరామ అని అనుకోండి, అక్కడికి ఆంజనేయ స్వామివారు వచ్చేస్తారు. ఇంకా మీ సమస్య అనేది వింటారు, ఇది మా సమస్య అని చెప్పి. తప్పకుండా వినండి, సమస్యల నుంచి బయటపడండి. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అనుకోకుండా మనం చెప్తున్నటువంటి వీడియో. కమెంట్ నాకు సడన్గా గుర్తొచ్చింది, చెప్పండి అనూషం గురించి కానీ, లేకపోతే స్వామివారి పెరియావకి చేసుకునేటటువంటి పెరియావా చెప్పినటువంటి సేవన గురించి అని చాలా అద్భుతంగా వివరించారు. అనుకోకుండా చక్కగా పంచమి కూడా వస్తోంది కాబట్టి, శుక్రవారమే పంచమి, చాలా చక్కగా వినియోగించుకోండి. శుక్రవారంతో కూడా వస్తుంది, అది అదృష్టం. అదృష్టం. నేను కూడా మొదలు పెడతాను, మీరు కూడా మొదలు పెట్టుకోండి. చక్కగా తమలపాకుల హారతి అనేది మన నిత్య దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. సో దీన్ని కూడా చక్కగా ఇంక్లూడ్ చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.